మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు 2 రకాలుగా ఆమ్లెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒకటి మిరియాల పొడి అంటే పెప్పర్ ఆమ్లెట్, 2 మసాలా ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 గుడ్లు కొడదాం. ఇలా 2 గుడ్లు కొట్టి బాగా కలిసేలా బీట్ చేద్దాం. ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టిన ఎగ్ మిశ్రమాన్ని వేద్దాం. 1 నిమిషం గట్టిపడిన తర్వాత ఈ ఆమ్లెట్ దీనిలో చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేద్దాం. మీకు ఎంత కావలిస్తే కారానికి తగ్గట్టుగా మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిప్పుకుందాం. అంతే, రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఎంతో సింపుల్గా చేసుకుని మిరియాల పొడితో ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు మసాలా ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై అట్ల రేకు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం ఇలా వేసి ఒకసారి బాగా వేయించుకుందాం. ఇలా ఆయిల్లోనే ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం వేగాలి. ఇప్పుడు ఒక బౌల్లో మరొక 2 గుడ్లు కొట్టి దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా నూనెలో వేగిన ఈ ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలపై ఎగ్ మిశ్రమాన్ని వేసి చిన్న మంట మీద ఆమ్లెట్ రెడీ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలా కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆమ్లెట్ పై వేసి దీన్ని రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత మరొకసారి తిరగేసి దీన్ని మడతపెట్టి ఒక ప్లేట్లో తీసుకుందాం. మసాలా ఆమ్లెట్ కూడా రెడీ. మా వంటగదిలో పెప్పర్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.